హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, నువ్వే నా ప్రాణం ఇది ఇక ఆఖరి ఎపిసోడ్ ఫ్రెండ్స్. కథ అయితే చాలా చాలా బాగుంటుంది. మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో అయితే ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, అలాగే నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక కథలో అయితే అభి ఆనంద్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నువ్వు ఒక మంచి నిర్ణయమే తీసుకుంటావని, నువ్వు తెలివైన అమ్మాయివని అనుకుంటున్నామని చెప్పడంతో అభి నెక్స్ట్ డే ఒక డెసిషన్కి అయితే వస్తుంది. ఇక ఆకాంక్ష, తులసి, అభి ముగ్గురు ఆఫీస్కి అయితే వెళ్తారు. ఇక ఆకాంక్ష తులసి చాలా టెన్షన్ పడుతూ అభిని ఏ నిర్ణయం తీసుకున్నావని అడుగుతూ ఉంటే ఇప్పుడు కాదు సాయంత్రం చెప్తానని అంటుంది. దాంతో వాళ్ళు ఏంటి ఇంత టెన్షన్ పెడుతున్నావు అని చెప్పి అంటారు. దాంతో అభి ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం కదా, అందుకోసమే నేను ఈ విషయంలో తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకోలేనని చెప్తుంది. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాక నేరుగా ఇక ఆనంద్ క్యాబిన్కి అయితే వెళ్తుంది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అని చెప్పడంతో ఇక ఆనంద్ ఏంటి అభి నువ్వు కూడా అందరిలాగా ఫార్మాలిటీగా అని అంటాడు. దాంతో అభి అవును నేను కూడా అందరిలాగా ఎంప్లాయీని కదా అని అంటుండడంతో అందరూ వేరు నువ్వు వేరని అంటాడు. దాంతో అభి నేను ఎప్పుడు అలా అనుకోను ఆనంద్ గారని అంటుంది. ఇక అంతలోనే ఆనంద్ నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, ఏ విషయం చెప్పలేదు, ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నావని అంటాడు. ఇక అభి ఆ విషయం చెప్పడానికే వచ్చాను, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి, నేను మీతో చాలా విషయాలు చెప్పాలి అని చెప్తుంది. ఆనంద్ అయితే చెప్పు అని అంటుంటే ఇక్కడ కాదు, మనం నిన్న కలుసుకున్న పార్కులో సాయంత్రం ఆఫీస్ అయిపోయాక కలుసుకుందామని అంటుంది. ఆనంద్ అందరిలాగా నువ్వు పర్మిషన్ అడగాల్సిన పని లేదు, ఇది నా ఆఫీస్, ఇక్కడ నన్నెవరు అడ్డుకోరు, అందుకోసమే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నా, ఎంతసేపు మాట్లాడాలనుకుంటున్నా మాట్లాడు అభి, ఎవరిని లోపలికి రానివ్వను అని చెప్పి అంటాడు. దాంతో ఇక అభి వద్దండి ఆనంద్ గారు, నేను బయటే మాట్లాడతాను, ఇప్పుడు ఆఫీస్ టైం కదా, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటానని అంటుంది. ఇక ఆనంద్ సరే నీ ఇష్టం అని అంటాడు. ఇక ఆనంద్ అభి వెళ్ళిపోయాక అభి ఏ నిర్ణయం తీసుకుందో, ఒకవేళ తను నాకు నో చెప్తే నేను తట్టుకోలేనని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సాయంత్రం అయిన వెంటనే ఇక ఆకాంక్షని తులసిని ఇంటికి వెళ్ళమని చెప్పి అభి ఆనంద్ కలుసుకున్న పార్కుకి అయితే వెళ్తుంది. ఇక ఆనంద్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటి అభి ఏం మాట్లాడాలి అని అంటుండడంతో నా జీవితంలో మీకు తెలియని ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని నేను మీకు చెప్తాను, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ ప్రేమని యాక్సెప్ట్ చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు, అలాగని మీరు నో చెప్పినా నాకైతే ఏ ప్రాబ్లం లేదని అంటుంది. ఇక ఆనంద్ ఏముంది నీ గురించి తెలుసుకోవడానికి, నిన్ను చూస్తుంటే నువ్వు సాంప్రదాయంగా పెరిగావని అర్థమవుతుంది, అలాగే నీ మాట తీరు, నీ డ్రెస్సింగ్ అదంతా చూస్తుంటే నువ్వు చాలా సాంప్రదాయాలకి విలువిస్తావని, ఒక మంచి అమ్మాయివని తెలుస్తుంది, అలాగే ఒక మంచి జాబ్ కూడా చేస్తున్నావు, ఇంకా నీ గురించి తెలుసుకోవాలంటావా అని అంటాడు. దాంతో అభి చూసిన వెంటనే ఇవన్నీ ఎవరైనా చెప్పగలరు, కానీ నా గుండెల్లో దాగున్న ఒక నిజాన్ని మీతో షేర్ చేసుకోవాలని అంటుంది. ఇక ఆనంద్ ఏంటి అభి అంత నిజం అది అని అడుగుతాడు. దాంతో అభి నా జీవితంలో అనుకోని ఒక సంఘటన అయితే జరిగిందని చెప్పి, ఒకరోజు నేను ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్తూ ఉన్నాను, దారిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నన్ను కిడ్నాప్ చేసి బలాత్కారం చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు అని అంటుంది. ఆ మాట విని ఆనంద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అభి అందుకోసమే నేను ఇన్ని రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టాను, అలాగే నా ఫ్రెండ్స్ కూడా నన్ను దగ్గరుండి చూసుకుంటూ నాకు నయమయ్యేదాకా వాళ్ళు కూడా లీవ్ తీసుకున్నారు, కానీ మీరు వచ్చి రావాల్సిందే అని చెప్పడంతో నేను కాస్త కోలుకున్నాక తర్వాత వచ్చాను, వాళ్ళు ముందుగా వచ్చారు, ఇది జరిగిందని అంటుంది. దాంతో ఇక ఆనంద్ ఒక్క క్షణం సైలెంట్గా ఉంటాడు. ఇక అభి మీ నిర్ణయం ఏంటో నాకు అర్థమైంది, నేను వెళ్ళొస్తానని వెళ్తూ ఉంటే ఇక ఆనంద్ ఆగభి అని చెప్పి మోకాళ్ళ పైన కూర్చొని ఒక గులాబీ పువ్వుతో ఐ లవ్ యూ అభి అని ప్రపోజ్ చేస్తాడు. ఇక అభి నా గురించి నిజం తెలిసాక కూడా మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా అని అనడంతో అవును అభి నీలో నిజాయితీ నాకు నచ్చింది, అనుకుంటే నువ్వు ఈ విషయం నా దగ్గర దాచిపెట్టి నా ప్రేమని నువ్వు యాక్సెప్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకొని ఉండొచ్చు, కానీ నీ మనసు అందుకు ఒప్పుకోలేదంటే నువ్వు ఎంత నిజాయితీ పర్రాలువో అర్థమవుతుంది, అయినా ఈ రోజుల్లో ఒకరిని ప్రేమించి మరొకరితో తిరిగి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు, అయినా వాళ్ళందరూ ఇలానే నిజం చెప్తున్నారా, అలా చెప్పడం లేదు కదా, అలా చెప్తే ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి, అలాగని అందరూ అలా ఉన్నారని నేను చెప్పడం లేదు, కానీ నీలాంటి నిజాయితీ పర్రాలు, నీలాంటి మంచి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే నేను ఆనందంగా ఉంటానని అనుకుంటున్నాను, అలాగే నేను నిన్ను
ఎప్పుడు ప్రేమించలేదు. ఎప్పుడో నువ్వు నా కల్లో నీ రూపం కనిపించింది. నీ చిత్రాన్ని నేను గీశాను, చూపించాను కదా! అయినా నేను నీ మనసుని ప్రేమించాను. అభి, నీకు జరిగింది ఒక పీడకలలా అనుకొని మర్చిపో. జీవితంలో దాన్నెప్పుడు గుర్తుకు తెచ్చుకోకు. అలాగే నేను నీకు గుర్తుకు రానంతగా ప్రేమగా చూసుకుంటానని అంటాడు. ఆ మాటలకి అభి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక ఆనంద్ ప్రేమగా అభిని దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకుంటాడు. దాంతో ఇక అభి, మీలాంటి మంచి వ్యక్తి నన్ను అర్థం చేసుకొని నా లైఫ్‌లోకి వస్తానంటే ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది. నా లైఫ్‌లో ఇలా ప్రేమ, పెళ్లి ఏం ఉండవని అనుకున్నానని అంటుండడంతో ఇక అలా ఎప్పుడూ మాట్లాడొద్దు అని చెప్పి ఈ విషయం వెంటనే మా అమ్మకి చెప్తాను. మా అమ్మ మీ అమ్మ నాన్నతో మాట్లాడి ఇక ముహూర్తాలైతే పెట్టిస్తారు అని చెప్పడంతో అభి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఆనంద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అభి సంతోషంగా ఇంటికి వెళ్ళి ఆకాంక్షకి అలాగే తులసికి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో నిజంగా ఆనంద్ చాలా గ్రేట్. చూడటానికి అలా గంభీరంగా ఉన్న తన మనసు ఎంత మంచిది. నీ ప్రేమని యాక్సెప్ట్ చేశాడంటేనే తను ఎంత ఉన్నతమైన వ్యక్తో అర్థమవుతుంది అని చెప్పి నువ్వు ఎంతో లక్కీ ఫెలోవే అని ఇక ఎత్తుకొని అభిని ఇక చాలా ప్రేమగా తిప్పుతూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అభిని వాళ్ళిద్దరూ పార్టీ అడుగుతారు. దాంతో అభి సరే అని చెప్పడంతో ముగ్గురు హ్యాపీగా అయితే ఉంటారు. ఇక నెక్స్ట్ డే ఇక ఆనంద్ అభిని ప్రేమిస్తున్న సంగతి, తనకు ప్రపోజ్ చేసిన సంగతి మొత్తం రాహుల్కి అయితే మేనేజర్తో చెప్తాడు. దాంతో రాహుల్ కంగ్రాట్స్ సార్, మరి పెళ్ళెప్పుడు అని అంటుంటే త్వరలోనే అని అంటాడు. ఇక రాహుల్, నేను కూడా ఆకాంక్షని ప్రేమిస్తూ తనకు తెలియకుండానే తనని చూస్తున్నాను, కానీ నా ప్రేమని తనకి వ్యక్తపరచలేదు. ఈరోజు ఎలాగైనా ఆకాంక్షకి నా ప్రేమ గురించి చెప్పాలి అని చెప్పి ఇక ఆకాంక్షని ఆఫీస్లో అయితే పర్సనల్గా మాట్లాడాలని పక్కకి పిలుస్తాడు. ఏంటి అని అడుగుతుంటే, ఐ లవ్ యూ ఆకాంక్ష, నేను నిన్ను చాలా నెలల నుంచి ప్రేమిస్తున్నాను, కానీ ఆ విషయం చెప్పలేకపోతున్నాను అని అంటుండడంతో ఇప్పటికైనా చెప్పావులే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు ఎప్పుడో తెలుసని అంటుంది ఆకాంక్ష. మరి తెలియనట్టుగా అలా ఉంటావు అని అంటుంటే, మరి ఆడపిల్లని నేను నీతో చెప్పాలా, నువ్వు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాను ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తామని, ఇప్పటికీ నీకు ధైర్యం వచ్చిందా అని అంటుండడంతో ఆ ధైర్యం కూడా మన బాస్ని చూసే వచ్చిందని అంటాడు. ఇక ఆకాంక్ష నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రాహుల్, నా ప్రేమని మరి యాక్సెప్ట్ చేస్తావా అని అంటుండడంతో ఆకాంక్ష ఐ లవ్ యూ రాహుల్ అని అంటుంది. దాంతో ఇక ఇద్దరు జంటలు అయితే చాలా సంతోషంగా ఉంటారు. ఇక తులసి మాత్రం, మీరిద్దరు జంటలు మాత్రం సెటిల్ అయిపోయారు, మరి నా రాజకుమారుడు ఎక్కడున్నాడు అని అంటుంటే ఇక ఆకాంక్ష, అవి త్వరలోనే నీ ముందుకు వస్తాడులేవే అని చెప్పి ఇక ఆట పట్టిస్తూ ఉంటే చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఫ్రెండ్స్ ప్లీజ్, ఇదే నువ్వంటే నాకు ప్రాణం కదా, నచ్చితే లైక్ చేయండి.